లేని దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని మీ నాన్న మనసు బాధపట్టకరా చక్కిలం. ఒరే చిన్న, మా బంగారు తండ్రివి కదూ, మా మాట వినరా. మీ నాన్నను బాధ పెట్టకురా. ఆ దేవుడు లేడని ఒప్పుకోరా. నువ్వు ఒప్పుకున్నావనుకో నీకేం కావాలన్నా కొని పెడతాను. నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాం. ఎక్కడికైనా తీసుకెళ్తారా? అయితే మహారాజు దగ్గరికి తీసుకెళ్తారా? ఇప్పుడు మహారాజు ఎక్కడుంటారు? కోటలో ఉంటారు. ఆ కోట ఎక్కడుంది? 20 ఆమడల దూరంలో. అక్కడికి మనం ఎలా వెళ్ళాలి? గుర్రబ్బక్కీలో. సరే, అక్కడికి మనం వెళ్ళగానే మహారాజు కనపడతారా? వెళ్ళి ద్వారపాలకులతో మేము రాజుగారిని చూడటానికి పక్కూరు నుంచి వచ్చామని చెప్పాలి. అప్పుడు వాళ్ళు వెళ్ళి మనం వచ్చామని మంత్రి గారితో చెప్తారు. మంత్రి గారు రాజుగారికి చెప్తారు. పలానా సమయంలో కలవండి అని మనకి మహారాజు గారు కబురు చేస్తారు. సరే, ఒకవేళ రాజుగారు వీలు కాదు అన్నారు, అప్పుడేం చేస్తారు? ఇంకో రోజు వెళ్ళాలి, అంతే కదా? అసలు మన రాజ్యంలో ఎంతమంది జనం ఉంటారు? జనం 1,00,000 దాకా ఉండొచ్చు. 1,00,000 మంది జనాన్ని పరిపాలిస్తున్న మన పక్క ఊరి రాజుగారిని చూడ్డానికే ఇంత కష్టపడాల్సి వస్తే మరి 7 లోకాలు పరిపాలించే ఒక మహారాజు ఉన్నాడనుకోండి, ఆయన్ని చూడాలంటే దానికో పద్ధతి అది ఉంటుంది కదా? లోకాలే లేవాడా? ఎవర్రా? ఎవరు? రాజుగారు. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే.
ఏమైంది? మంజు 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 మంజు, బిడ్డను కొట్టినందుకు బాధగా ఉందా? కొట్టడం, చంపడం బాధ కలిగిస్తాయని ఇప్పటికైనా అర్థమైందా? హింసతో శాంతిని స్థాపిస్తాను అని చెప్తూ ఉంటావే, అది ఎలా సాధ్యం? వేప విత్తు నాటితే మామిడి మొక్క మొలుస్తుందా? నువ్వే చెప్పు. ఈ ప్రజలనే పక్షులకు ఆశ్రయం ఇచ్చే మహావృక్షానివిరా నువ్వు. కానీ నీ ఆవేశం, ఆక్రోశం అనే మంటల్లో ఆ చెట్టు భగభగా మండిపోతోంది. మండే చెట్టు మీద ఏ పక్షి వాలదు నాయనా, ఆలోచించు. మంజు, అమ్మా. అమ్మగా ఒక మాట చెప్పడానికి వచ్చాను బాబు. చీకట్లో ఉన్న వాళ్ళ కోసం కాగడాలు వెలిగిస్తున్నావు, భయాన్ని వదిలేయమని ప్రజలందరికీ చెప్తున్నావు. కానీ ఆ ప్రజలే నిన్ను చూసి భయపడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే హృదయంలో అలుముకున్న చీకట్లు ధగధగమని మండే కాగడాలతో దూరం కావు నాయనా. అందుకు ప్రేమజ్యోతి కావాలి. ప్రేమతోనే ద్వేషాన్ని జయించగలం, ఆవేశంతో కాదు. ఆలోచించు. నాన్న, సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన్నే ఎందుకు అస్తమిస్తాడు? నీరు పల్లానికే ఎందుకు ప్రవహిస్తుంది? నక్షత్రాలు ఏ ఆధారంతో ఆకాశంలో నిల్చున్నాయి? ఇంత పెద్ద వృక్షం ఒక చిన్న విత్తనం నుండి ఎలా పుడుతుంది? ఇవేవి మనుషులు చేయడం లేదు కదా, మరి ఎవరు చేస్తున్నారు? ప్రతి మనిషి గుండెలో భక్తి అనే విత్తనాన్ని నాటితే ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించు నాన్న.